అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం గుత్తి వంకాయ అల్లంకారం పెట్టిన కూర చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, మినపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, నూనె తగినంత, మిరపకాయలు 20 నుంచి 25, చింతపండు చిన్న ముక్క, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, అల్లం 2 ఇంచులు వీడియోలో చూపించినట్లుగా ముక్కలు కోసుకోవాలి, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం ఒక గరిటెడు నూనె వేసుకుంటున్నామండి. నూనె కాగాక ఫస్ట్ శనగపప్పు వేసుకుంటున్నాం. శనగపప్పు కొంచెం వేగాలండి. శనగపప్పు కొంచెం వేగిందండి, మినపప్పు వేసేస్తున్నాం. కొంచెం చింతపండు వేస్తున్నాను, కొంచెం ఇప్పుడు 2 మిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు వేగిపోయాయండి. వేగిపోతున్నాయి. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక దీంట్లో అల్లము, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నవన్నీ గ్రైండర్లో వేసి పొడి చేశారండి. ఈ పొడిని ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసుకోవాలి. ఉప్పుల నీళ్ళలో వేసుకొని వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా మొత్తం కూరలు తినండి. అన్ని కాయలు 1 కిలో కాయలకి కారం పడుతుందండి, సరిపోతుంది. అల్లము, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్నీ గ్రైండ్ చేసాం కదా, అది ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. మూకుడు పెట్టుకొని దాంట్లో 3 గంటలు నూనె వేసుకోవాలండి. కాయలు ఉడకాలి కదా, మరి వేగాలి కదా. నూనె కాగిందండి, కాయల మీద ఇంకా వేసేసుకోవాలి. నూనె అన్నింటి పట్టేట్లాగా ఇట్లా కుదుర్చుకోవాలండి. ఇప్పుడు ఈ మూత పెట్టుకొని 1 గ్లాసు నీళ్ళు మూత మీద వేసుకోవాలండి. పోసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. అవి నెమ్మదిగా వేగుతూ ఉంటాయి. ఒక 20 నిమిషాల్లో కూర మొత్తం అయిపోతుంది, వేగిపోతుంది. మనం పెట్టి 10 నిమిషాలు అయిందండి. ఇది ఒకసారి కింద మీద కుదుర్చుకోవాలి. ఇట్లా ఉడుకుతాయి మొత్తం. ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. ఒక 10 నిమిషాలు ఉడితే అయిపోతుంది. మూత పెట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు అయిందండి. మళ్ళీ ఒకసారి కింద మీద కలపాలి. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. బాగుంది, చూడండి ఎంత బాగుంది. ఇంకా స్టవ్ కట్టేయచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. అయినా కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది వేడికి మొత్తం. ఇంతేనండి, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ మంచిగా వేడివేడి సాంబార్ వేసుకొని తింటే బాగుంటుంది. నా ఛానల్లో సాంబార్ ఎలా చేయాలో రెడీగా ఉంది, చూసి నేర్చుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.